వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఫిల్టర్ ఫంక్షన్ యొక్క యూజ్ ఏంటో తెలుసుకుందాం. ఫిల్టర్ మెథడ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనం ఏదైనా వాల్యూ పంపిస్తాం కదా, ఆ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్సా అని చెక్ చేస్తుంది. ట్రూ అయితే పంపించిన ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. మనం ఇక్కడ సింటాక్స్ చూస్తే ఫిల్టర్ ఆఫ్ ఫంక్షన్ అండ్ ఇటరబుల్. ఫస్ట్ వాల్యూగా ఫంక్షన్ అని పాస్ అయ్యింది అండ్ దెన్ ఇటరబుల్ సెకండ్ పారామీటర్గా పాస్ అయింది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే డెఫ్ ఆఫ్ ఈజ్ ఈవెన్ ఆఫ్ ఎక్స్ రిటర్న్ ఎక్స్ మోడ్ 2 ఈక్వల్స్ టు 0. మనం పంపించే ఎక్స్ వాల్యూ అన్నది 2తో డివిజిబుల్ అయితే ఆ వాల్యూ ట్రూగా మనకి రిటర్న్ అవుతుంది. సో ట్రూ అయింది కాబట్టి వాల్యూ అన్నది రిజల్ట్ అనే లిస్ట్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ నంబర్స్ 1 2 3 4 5 6 అనే వాల్యూస్ని లిస్ట్లో స్టోర్ చేసాం అండ్ ఫిల్టర్ ఫంక్షన్ని పాస్ చేసాం. ఈ ఫిల్టర్ ఫంక్షన్లో ఫస్ట్ పారామీటర్గా మెథడ్ని అండ్ నెక్స్ట్ ఇటరబుల్ని పాస్ చేసాం. ఫైనల్లీ ఈ కండిషన్ మీట్ అయితే ట్రూ అనే కండిషన్ మనకి సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆ వాల్యూస్ మాత్రమే లిస్ట్లో స్టోర్ అవుతాయి. ఇక్కడ 2 4 6 అన్నవి 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూస్ మాత్రమే ఇక్కడ స్టోర్ అయ్యాయి. ఫైనల్లీ మోర్ దాన్ వన్ వాల్యూ రిజల్ట్లో స్టోర్ అవుతుంది కాబట్టి మనం లిస్ట్ ఆఫ్ రిజల్ట్ అని ప్రింట్ చేయాలి. ఫైనల్లీ ఈ వాల్యూస్ మనకి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ ఇంటర్నల్ ప్రొసీజర్ చూస్తే 1 వాల్యూ పాస్ చేసినప్పుడు 1 mod 2 ఈక్వల్స్ టు 0 ఫాల్స్ కాబట్టి మనకి ఏ వాల్యూ స్టోర్ కాలేదు. 2 వాల్యూ పాస్ చేసినప్పుడు ట్రూ కాబట్టి ఆ వాల్యూ స్టోర్ అయింది అండ్ దెన్ 3 వాల్యూ పాస్ అయితే ఫాల్స్. 4 వాల్యూ ట్రూ కాబట్టి స్టోర్ అయింది. 5 వాల్యూ ఫాల్స్ స్టోర్ కాలేదు. 6 వాల్యూ కండిషన్ మెట్ అయింది కాబట్టి స్టోర్ అయింది. ఇప్పుడు ప్రోగ్రామ్ని ప్రాక్టికల్గా చూద్దాం. డెఫ్ ఈజ్ ఈవెన్ ఆఫ్ ఎక్స్ రిటర్న్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఫైనల్ ఈక్వల్స్ టు నంబర్స్ ఈక్వల్స్ టు 2, 3, 4, 5, 6. Result equals to filter of is even, numbers. మనకి వచ్చే రిజల్ట్ మోర్ దెన్ వన్ వాల్యూ కాబట్టి ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ రిజల్ట్ అని సేవ్ చేసాం. ప్రింట్ చేస్తే మనకి ఎక్స్ మోడ్ 2 ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ ట్రూ అయిన ప్రతి ఒక్క వాల్యూ రిటర్న్ అయ్యి లిస్ట్లో స్టోర్ అయ్యింది. So this is about filter function in Python. For more videos, subscribe to my channel.